గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చి మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తుంటే అర్థమైపోయింది కదా, బేబీ వెల్కమింగ్ వీడియో అని చెప్పి. నేను ముందు వీడియోస్ అంతా అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ నెక్స్ట్ నా డెలివరీ బ్లాగ్ అంతా నేను షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చెక్ చేయండి ఒకసారి. నా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకు అంటే 5 days తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు కదా మన హాస్పిటల్. సీ సెక్షన్ అప్పుడు 5 days ఉంటుంది కదా. సో నార్మల్ అయితే మనం ఈజీగా త్వరగా వచ్చేయచ్చు. సి సెక్షన్ కాబట్టి ఒక 5 days తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. సో మాకేంటంటే డిశ్చార్జ్ చేసే డే వచ్చి ట్యూస్డే వచ్చింది. సో ట్యూస్డే ఎందుకులే వెళ్ళడం, కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా, ఇన్ని డేస్ ఎలాగో ఉన్నాము, సో వెనస్డే వెళ్దాము అని చెప్పి మేము ట్యూస్డే రోజు రాలేదనమాట. ట్యూస్డే నైట్ అంటే ఈవినింగ్ మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తా అన్నారు. మేమేంటంటే వెనస్డే మార్నింగ్ వెళ్తాం అని చెప్పాం. సరే ఓకే అన్నారు. వాళ్ళకేముంది ఓకే అంటారు, మనమే కదా రూమ్ బిల్ అవంతా పే చేసుకుంటాము. సో ఒక్క రోజుకి ఏముందిలే అని చెప్పి మేము వెనస్డే వద్దాం అనుకున్నాం. వెనస్డే రోజు ఏంటంటే మనకు బిల్స్ పే చేస్తాం కదా, ఆ బిల్స్ పే చేసేటప్పటికే 11-11:30 అలా అయిపోయింది. మామూలుగా ఏంటంటే మేము 8కి అలాగా రెడీ అయిపోయి ఉన్నాము. కానీ ఆ బిల్ పే చేసేటి వాళ్ళంతా ప్రాసెస్ ఉంటుంది కదా, డిశ్చార్జ్ ప్రాసెస్ అంతా, అవంతా 11కి అలా అయిపోయింది. సో ఈ లోపల ఏంటంటే మా బావ కార్ తీసుకొని వచ్చేటప్పుడు 11 అయిపోయింది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చేటప్పటికి 11 అయింది. సో మాకు హాస్పిటల్ నుంచి మా ఇంటికి జర్నీ ఏంటంటే 2 hours పడుతుంది ఖచ్చితంగా. అది ఎంత ఫాస్ట్గా వచ్చినా 2 hours పడుతుంది అనమాట. వాళ్ళు 11కి వచ్చారు, మా ప్రాసెస్ అంతా 11కి అయిపోయింది. సో మా అక్క ఏంటంటే హాస్పిటల్కి రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర డెకరేషన్ అంతా చేయాలి బేబీ వెల్కమింగ్కి అని చెప్పి. సో ఈ వీడియోని అదే కదా, ఎలా డెకరేషన్ చేసింది, ఏంది, ఎలా ఉన్నింది అనేదంతా నేను వీడియోలో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. సో ఇదే అనమాట డెకరేషన్. ఎంత బాగా చేసిందో కదా, అసలు ఒక్కటే చేసింది చాలా, అంటే ఒక 1 hourలో చేసేసి ఉంటుంది అనమాట. ఈ మొత్తం అంటే ఈ ఫ్లవర్స్ ఇవంతా చేయాలంటే కొంచెం కష్టం కదా, ఇంకొకరు ఎవరన్నా ఉంటే కొంచెం హెల్పింగ్ బాగుంటుంది అనుకున్నాం. కానీ ఒక్కటే కదా, మేము వచ్చే లోపల మొత్తం నీట్గా చేసేసింది. ఈ రూమ్ అంతా ఏంటంటే బేబీ కోసం ఇట్లా మొత్తం డెకరేట్ చేసి ఇట్లా ఈ బొమ్మలు కూడా మా అక్కే తెచ్చిందనమాట బేబీ కోసం. సో ఈ టెడ్డీ బేర్ కానీ ఆ డోరేమాను ఇచ్చి ఈ ఆడ చిన్న బొమ్మ ఉంది కదా, అదంతా కూడా మా అక్కే తెచ్చింది. ఇవంతా డెకరేట్ చేసింది అనమాట. మేము హాస్పిటల్ నుంచి రాకముందే వాళ్ళు బెంగళూరు నుంచి ముందు రోజు ఇంటికి వచ్చి ఇవంతా కూడా ప్లాన్ చేసుకున్నారు, అంటే చేయాలని చెప్పి. నెక్స్ట్ మాకేందంటే ముందుగా తెలియదు అనమాట, అంటే ఇట్లా చేస్తుంది ఇట్లా అని చెప్పి. అంటే హాస్పిటల్కి రాలేదు కదా, ఏదో ప్లాన్ ఉంటేనే రాలేదు అని నాకు అనిపించింది. సో చూస్తే హాస్పిటల్లో ఉన్నప్పుడే అర్థమైంది అనమాట ఏదో చేస్తుంది అని చెప్పి. ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇలా ఉనింది. మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మేమందరం కూడా బాగా చేసింది అనిపించింది మాకైతే. సో ఇక్కడ ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ 1 అలా అయిపోయింది కదా ఇంటికి వచ్చేటప్పుడు. మనం ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అంతా, అంటే దిష్టి తీసేటివి, టెంకాయ కొట్టేటివి, అవంతా ఇవందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అదే జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా. ఈ దిష్టి తీసి టెంకాయ కొట్టి తర్వాత మనం లోపలికి వెళ్తాం కదా, సో అది జరుగుతుంది ఇక్కడ. Welcome to your Mahalakshmi. మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు